హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిన్గ్రీక్స్ టాలీ సిరీస్లో ఈరోజు మనం జీరో వాల్యూడ్ ఎంట్రీస్ గురించి తెలుసుకుందామండి. నార్మల్గా మీరు షాపింగ్కి వెళ్ళినప్పుడు కొన్ని ఆఫర్స్ వింటూనే ఉంటారు. సేల్స్ ప్రమోషన్స్ కోసం షాపింగ్ మాల్స్ కొన్ని ఆఫర్స్ ఇస్తుంటాయి. బై వన్ గెట్ వన్ ఫ్రీ అని, ఫ్రీ శాంపిల్స్ అని కొన్ని ఆఫర్స్ ఇస్తుంటాయి. నార్మల్గా పాత స్టాక్ ఏదైతే ఉందో దాన్ని సేల్ చేసే ఉద్దేశంతో బై వన్ గెట్ వన్ ఫ్రీ అని, అలాగే మార్కెట్లో కొత్త ప్రోడక్ట్ ఇంట్రడ్యూస్ చేయడానికి కస్టమర్స్ కోసమని పాత ప్రోడక్ట్తో కొత్త ప్రోడక్ట్ని ఫ్రీ శాంపిల్స్గా ఇవ్వడం చేస్తూ ఉంటాయి. సో వీటిని జీరో వాల్యూడ్ ఎంట్రీస్గా టాలీలో ఏ విధంగా పోస్ట్ చేస్తారనేది ఈరోజు మనం తెలుసుకుందాం. ఫస్ట్ మీరు గేట్వే ఆఫ్ టాలీ ఓపెన్ చేయగానే సో ఇక్కడ మనం చూడండి F11 ఫ్యూచర్ ఆప్షను. F11 అనేది ఫ్యూచర్స్, కంపెనీ ఫ్యూచర్స్ మనం ఓపెన్ చేస్తాం. అయితే కంపెనీ ఫ్యూచర్లో మనం జీరో వాల్యూడ్ ఎంట్రీ సంబంధించిన ఆప్షన్ని మనం హైలైట్ చేస్తేనే మనం జీరో వాల్యూడ్ ట్రాన్సాక్షన్ సంబంధించి అండ్ టాలీలో ఎంటర్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ మనం F11 ఫ్యూచర్ క్లిక్ చేయగానే దీనిలో అకౌంటింగ్ ఫ్యూచర్ ఉంటుందండి. సో ఇక్కడ మీరు చూస్తే అకౌంటింగ్ ఫ్యూచర్ మీద మీరు క్లిక్ చేయగానే సో మీకు అకౌంటింగ్ ఫ్యూచర్స్ ఇలా ఓపెన్ అవుతాయి. సో ఇక్కడ మీరు లాస్ట్లో ఇక్కడ చూడండి, ఇక్కడ అదర్ ఫీచర్స్లో ఎనేబుల్ జీరో వాల్యూ ట్రాన్సాక్షన్స్ ఇక్కడ నో అని ఉంది. సో మీరు ఎస్ అని క్లిక్ చేసి కంట్రోల్ ఏతో ఓవరాల్గా సేవ్ చేసేస్తారు. సో ఈ విధంగా మనం ఇక్కడ ట్రాన్సాక్షన్ని ఇక్కడ మనము ఎనేబుల్ చేస్తేనే మనం జీరో వాల్యూడ్ ఎంట్రీస్ అనేది ఎంటర్ చేయగలం. ఎస్కేప్ బటన్ క్లిక్ చేయగానే బ్యాక్ వచ్చేస్తారండి. సో ఇక్కడ గేట్వే ఆఫ్ టాలీలో మనం అకౌంటింగ్ వోచర్స్లో సేల్స్ ట్రాన్సాక్షన్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మన అకౌంటింగ్ వోచర్లో వి హైలైట్ అయ్యి ఉందండి. సో క్లిక్ చేయగానే మనకి ఇలాగా పేమెంట్ వోచర్ అనేది ఓపెన్ అయ్యి ఉంది. సేల్స్ ట్రాన్సాక్షన్ కాబట్టి F8 క్లిక్ చేయాలి. సో ఇక్కడ మనము F8 క్లిక్ చేయగానే ఇక్కడ సేల్స్ ట్రాన్సాక్షన్ ఇలా ఓపెన్ అవుతుంది. F2 క్లిక్ చేయగానే వోచర్ డేటు మీరు ఎంటర్ చేసుకోవాలండి. సో ఈ ట్రాన్సాక్షన్స్ ఎప్పుడు జరిగాయి? 12th నవంబర్. పార్టీ అకౌంట్ నేమ్ అనేది మీరు ట్రాన్సాక్షన్ అనేది క్యాష్లో జరిగిందా, క్రెడిట్లో జరిగిందా. ఇక నేను బ్యాంక్ అకౌంట్ ఇచ్చాను, ఎందుకంటే ట్రాన్సాక్షన్ అనేది కార్డ్ రూపంలో వాళ్ళు పేమెంట్ చేశారు కాబట్టి సేల్స్ చేసినప్పుడు. సో నేను బ్యాంక్ని సెలెక్ట్ చేసుకున్నాను. నేమ్ ఆఫ్ ద ఐటెంలో ఇక్కడ చూడండి లిస్ట్ ఆఫ్ స్టాక్ ఐటమ్స్. మనం వివో స్మార్ట్ ఫోన్స్ని సేల్ చేస్తున్నాము. సో మనం ఆఫర్గా నోకియా బేసిక్ ఫోన్స్ని ఫ్రీగా ఇస్తున్నాం. సో ఫస్ట్ మనం వివో స్మార్ట్ ఫోన్స్ని సెలెక్ట్ చేస్తాం. సో ఏ గోడౌన్లో ఉన్నాయి 50 పీసెస్ అంటే మింది గోడౌన్లో ఉన్నాయి. సో మింది గోడౌన్ సెలెక్ట్ చేసుకుంటారు. అలాగే క్వాంటిటీ 10 పీసెస్ ఇప్పుడు సేల్ చేస్తున్నాము. 10 పీసెస్, రేటు 26,000. సో ఓవరాల్గా 2,60,000 అమౌంట్ అవుతుంది. సో ఎంటర్ క్లిక్ చేస్తాము. నెక్స్ట్ సో మీరు ఏ ఫోన్స్ మీరు ఫ్రీగా ఇద్దాం అనుకుంటున్నారు? నోకియా బేసిక్ ఫోన్స్. సో లిస్ట్ ఆఫ్ స్టాక్ ఐటెంలో మీరు నోకియా బేసిక్ ఫోన్స్ సెలెక్ట్ చేస్తారు. సో సెలెక్ట్ చేసిన తర్వాత ఏ గోడౌన్లో ఉన్నాయి? సో మీకు ఇక్కడ చూస్తే విజయనగరం అనకాపల్లి గోడౌన్లో ఉన్నాయి 50 పీసెస్. అలాగే విజయనగరం గోడౌన్లో 10 పీసెస్ ఉన్నాయి. విజయనగరం గోడౌన్ని సెలెక్ట్ చేశారు 10 పీసెస్. సో క్వాంటిటీలో 10 పీసెస్ వేస్తారండి. సో ఇక్కడ మన రేట్ అనేది ఎంటర్ చేయము, ఎందుకంటే మనం ఆఫర్లో ఇస్తున్నాము ఫ్రీగా. సో స్మార్ట్ ఫోన్స్తో, వివో స్మార్ట్ ఫోన్స్తో నోకియా బేసిక్ ఫోన్స్ అనేది ఫ్రీగా ఇస్తున్నారు కాబట్టి సో ఇక్కడ మన రేట్ అనేది ఎంటర్ చేయట్లేదు. మీకు స్టాక్ ఐటమ్స్ అనేవి 10 పీసెస్ తగ్గుతాయి. ఓవరాల్గా 60 పీసెస్ 10 పీసెస్ అనేది తగ్గుతుంది. సో కింద మీరు నరేషన్ ఎంటర్ చేస్తారు. బీయింగ్ గూడ్స్ సోల్డ్ ఫర్ క్యాష్ ఆర్ కార్డ్ పేమెంట్ అని రాసుకోవచ్చండి, ప్రాబ్లం లేదు. సో ఇక్కడ కార్డ్ ట్రాన్సాక్షన్ జరిగింది కాబట్టి ఇక్కడ పైన పార్టీ అకౌంట్ నేమ్, బ్యాంక్ అకౌంట్ అనేది ఎంటర్ చేశాను. ఈ విధంగానే మన పర్చేస్ ట్రాన్సాక్షన్ కూడా ఎంటర్ చేయొచ్చండి. సో ఈ విధంగా మనం ఏదైనా ఆఫర్లో మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ని ఆఫర్ ఇచ్చినప్పుడు ఫ్రీగా శాంపిల్స్ రూపంలో కానీ ఫ్రీగా ఇలా ఇచ్చినప్పుడు ఆఫర్స్ అంటే షాపింగ్ మాల్స్ ఆఫర్స్ అనేవి పెట్టినప్పుడు వాటికి సంబంధించి ఎంట్రీస్ అనేది జీరో వాల్యూడ్ ఎంట్రీస్గా ఈ విధంగా ఎంటర్ చేయొచ్చు. సో ట్రాన్సాక్షన్ మనం ఎంటర్ చేసాం కాబట్టి ట్రాన్సాక్షన్ని సేవ్ చేసేస్తాం. సో ఎస్కేప్ బటన్ క్లిక్ చేయగానే మీరు బ్యాక్ వచ్చేస్తారండి. సో ఈ విధంగా జీరో వాల్యూడ్ ఎంట్రీస్ అనేది టాలీలో ఎంటర్ చేస్తామండి. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియపరచండి. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.